హాయ్ ఫ్రెండ్స్, మనకు హ్యాండ్స్ వేసుకున్న తర్వాత సైడ్ కుట్లు జాయింట్ చేసేటప్పుడు ఇలా ప్లస్ మార్క్ రావాలి, మనకు ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా రావాలి అంటే మనం ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. ఇది ఎలా చేస్తే మనకు ప్లస్ పాయింట్ వస్తుంది, ప్లస్ 3 కుట్లు మనకు పక్క పక్కన వచ్చే కుట్లు కూడా కరెక్ట్గా రావాలి అంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా వేసుకోవాలని పూర్తి వీడియో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేసుకోవాలని. మన వీడియో అయితే కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఓకే, బాయ్. మరి హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలా మందికి బ్లౌజ్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ వేసుకుంటాం కదా, హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇవి 2 ఎగుడు దిగుడు వస్తున్నాయి అంటారు కదా, అవి రాకుండా ముందే ఇలా చూసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసి మనకి పాయింట్స్ అనేటివి ఉంటాయి కదా, మనం కట్టింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్స్ రెండుటిని ఇలా చూసుకొని వెనకది ఎక్కువైందా ముందుది ఎక్కువైందా ఇలా కట్ చేసుకోవాలి. 2 సమానం వచ్చినాయి, ఒకవేళ ఎక్కువ వస్తే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చిన్న మార్క్ లాగా పెట్టేసుకుందాము. కటింగ్ చేసేటప్పుడు పెట్టినా కానీ అది లైనింగ్ అట్లా పెట్టేసరికి పోయింది. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని బ్లౌజ్ ఇలా పెట్టేసుకోవాలి. షోల్డర్ ఇటువైపు, చంక ఈ వైపు రైట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇది సీదా పెట్టుకున్నాం కదా, దీని మీద ఇది ఉల్టా ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇట్లా లాగకుండా కరెక్ట్గా ఈ కచ్చక దగ్గరికి రావాలి. వస్తేనే కరెక్ట్ వచ్చింది అన్నట్టు మనకి వేసుకుంటూ వచ్చేద్దాం. కరెక్ట్ వచ్చింది. అలా రావడం వల్ల మనకు బ్లౌజ్ అనేది ప్లస్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. చంక దగ్గర ప్లస్ లాగా రావాలి అన్నప్పుడు మనం ఈ టిక్ పాటించాలి. ఇక్కడ వేసుకుంటూ రావాలి. మెల్లిగా క్లాత్ పైకి పట్టుకొని వదులుతూ ఉండాలి. ఈ హ్యాండ్ వేసే ట్రిక్ కూడా చాలా యూజ్ అండి. మీకు వేసే వాళ్ళకు కూడా ఫస్ట్ పట్టుకుంటారు కొనంతా, అలా పట్టుకోవద్దు. మొత్తము ఇంటూ కరెక్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ దానికి ఎగ్జాక్ట్గా వచ్చింది. చివరి వరకు కుట్టేసినాయండి. మళ్ళీ సెకండ్ కుట్ట అనేది ఇలా టర్న్ చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మన కుచ్చు అనేటివి రావు. మొత్తం పూర్తయినాక కుడతారు కొంతమంది, అలా కుట్టకుండా ఇప్పుడే కుట్టేసేయాలి. మళ్ళీ కింద హ్యాండ్ సెట్ చేసుకుంటూ పైన బ్లౌజ్ని ఇలా అనుకుంటూ ఇలాగా స్టిచ్ చేయాలి. ఇలా మళ్ళీ పైన హ్యాండ్ని ఇలా పట్టుకోవాలి, పైన బాడీని మనం ఇలా దాని పైన పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. 2 మనం ఖర్చు కొంచెం ఇది ఎక్కువ అక్కడ సైడ్ తక్కువ అందుకున్నా ఎక్కువ తక్కువ వస్తే ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ వేసుకోవచ్చు ఒక చిన్న కుట్టు. నేను మళ్ళీ దీన్ని డబుల్ కుట్టు వేసేస్తున్నా. ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఈ 2 పాయింట్స్ సమానం కలిసి 2 సమానం ఉన్నాయా చూసి ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. మీకు అటు ఇటు అవుతుందని డౌట్ ఉంటే కొంచెం దూరంలో పెట్టుకోండి. మళ్ళీ మిషన్ దగ్గరికి వస్తే సూది పడిపోతుంది. ఇలా మళ్ళీ కింద సెట్ చేసుకోండి. తీసుకొని ఇలా స్టిచ్ స్టార్ట్ చేయండి. కరెక్ట్గా ఫస్ట్ కంపల్సరీ గట్టి కుట్టు వేసుకోవాలి. వేయకపోతే మన కుట్టు ఇది పక్కల కుట్లు కదా, మళ్ళీ ఊడిపోతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటూ మనకి ఈ ప్లస్ పాయింట్ వరకు కరెక్ట్గా కుట్టు వచ్చే విధంగా చూసుకొని దానిపైననే కుట్టేసుకుంటూ రండి. లాగద్దు, క్రాస్ కట్టింగ్ కదా, లాగితే అటు ఇటు వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చేతులు కూడా సమానం ఉన్నాయా అన్ని చూసుకొని, ఇక 2 సమానం ఉన్నాయి, ఇక్కడ కూడా సమానం ఉంది, ఏ ముడత రాలేదు. ఇలాగే ఒక కుట్టేసుకుంటూ రండి. వచ్చి ఇక్కడ గట్టి కుట్టేసేస్తాయి. ఇలాగా మనం వేసుకోవడమే ముఖ్యం కాదు, దీని తర్వాత ఒకటి పక్కన ఒకటి వేసుకోవడం కూడా మనకు కరెక్ట్గా రావాలి. చాలా మందికి ఇదే రాదు. ఇలా మన టెన్షన్ ఉంటుంది కదా, ఈ పాదం ఉంటుంది కదా, ఈ పాదంకు పక్కన మనం వేసిన కుట్టు కనబడాలి. ఈ పక్కన
అంటే మన లెఫ్ట్ సైడ్. మళ్ళీ అక్కడనే రబ్ చేసి అది చూడండి, అక్కడనే పక్కన మన కుట్టు పోతుందా పక్కన అని చూసుకోవాలి. మన కుట్టు పడేది కాదు, పక్కన కుట్టు కరెక్ట్ గా పక్కన పోతుందా అని చూసుకోవాలి. ఇలా వచ్చేస్తే మనకు 3 కుట్లు, కొంచెం లావైనా కుట్టు తిప్పుకుంటే ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇదిగోండి ఇలా మన 3 కుట్లు వేసుకున్న తర్వాత ఇలా చేసుకోండి. మన కస్టమర్స్ మన దగ్గరికి గిరాకీ రావాలి, వాళ్ళు కొంచెం లుక్ కొట్టాలి, మనకు ఓవర్లాక్ లేదు మన ఇంట్లో, వాళ్ళు బ్లౌజ్ని చూసి మనకి ఇంకా కుట్టడానికి ఇస్తారు. కొంచెం దాన్ని గ్రాండ్గా రెడీ చేయొచ్చు. అప్పట్లో ఇలా వేస్తుంటే, అంటే ఇది చేయడం కూడా ఒకటి రీజన్ ఉంటుంది. ఎందుకంటే మనకు లోపల బ్లౌజ్ అనేది పట్టేసినట్టు కాకుండా చిన్న చిన్నగా ఓపెన్ కావడానికి, చూడడానికి బాగుండడానికి, ప్లస్ ఓపెన్ కావడానికి అనేది ఇలా పెట్టేయచ్చు. చూడండి ఇగో 3 కుట్లు కరెక్ట్గా వచ్చే విధంగా వచ్చినాయి కదా. ఇది చూద్దాం ఇప్పుడు వెనకకు మనకు ప్లస్ లాగా వచ్చిందా చూడండి, ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది, ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. ఇలా రావాలి అంటే చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి ఎలా కట్ చేసుకోవాలని. ఈ వీడియో మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇప్పుడు